వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నక్ష ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. సో ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? నేను బాగున్నానండి. సో మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా, సో ఈ వీడియోలో కూడా మీకు సెకండ్ పార్ట్ చూపిస్తాను అన్నాను కదండి, మిగతా డ్రెస్సెస్. సో అది ఈ వీడియోలో చూపిస్తానండి. సో ఈ డ్రెస్ వచ్చేసి ఈ శారీ మా మదర్ శారీ అండి. సో ఇది కూడా నేను బ్లౌజ్ సరిపోలేదని చెప్పేసి వేరే క్లాత్తో స్టిచ్ చేసి మ్యాచ్ చేసుకున్నాను. డార్క్ గ్రీన్ని స్టిచ్ చేశానండి. సో ఇది కూడా అంబ్రెల్లా ఫ్రాక్ అండి, ప్లెయిన్ ఫ్రాక్. సో దీన్ని కూడా నేను చాలా ఇష్టంగా కుట్టుకున్నాను, ప్లెయిన్గా, ఎనీ అంటే డిజైన్స్ ఎక్కువ లేకుండా ప్లెయిన్గా స్టిచ్ చేసుకున్నాను. సో ఇది. సో నెక్స్ట్ డ్రెస్ చూద్దాం. సో దిస్ ఈజ్ మై నెక్స్ట్ డ్రెస్. ఇది మా బాబు బర్త్డే కానీ నేను స్టిచ్ చేసుకున్నానండి. ఫుల్ అంబ్రెల్లా ఫ్రాక్, బ్యాక్ సైడ్ వీ నెక్ ఉంది, ఫ్రంట్ వీ నెక్. సో లోపల సాటిన్ క్లాత్, పైన నెట్ క్లాత్ యాడ్ చేశానండి. సో శారీకి పైన యాష్ కలర్ మ్యాచ్ చేయించాను. సో ఎలా ఉందో చెప్పండి ఈ డ్రెస్. మ్యాచింగ్ చేయడం చాలా కష్టము, ఏ సారికి ఏది సెట్ అవుతుందో అర్థం కాదు. సో దిస్ ఈజ్ పంజాబీ డ్రెస్, అనార్కలి టైప్, అనార్కలి మోడల్లో డ్రెస్ స్టిచ్ చేసుకునండి. ఇది డ్రెస్ మెటీరియల్ ఇది. సో డ్రెస్ మెటీరియల్ని ఇలా స్టిచ్ చేసుకున్నాను. రెగ్యులర్గా లాంగ్ ఏ షేప్ కాకుండా నార్మల్గా అంబ్రెల్లా కట్లో చేసుకున్నాను. సో ఫుల్ హ్యాండ్స్ 3/4 పెట్టుకున్నాను. హ్యాండ్స్కి ఒక వైట్ క్లాత్ స్టిచ్ చేసుకున్నాను అలా. సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది శారీ అండి, మా అమ్మమ్మ శారీ. ఇది నేను వేసుకొని చూపించలేను, ఎందుకంటే ఇది కొంచెం సైజ్ ఫిట్టింగ్ కొంచెం టైట్ అయింది. సో అందుకని చెప్పేసి నార్మల్గా చూపిస్తున్నాను మీకు. ఇది గద్వాల్ శారీ అండి, మా అమ్మమ్మ శారీ ఇది. సో దీనికి కూడా బ్లౌజ్ లేదు, సో అందుకని దీనికి వేరే క్లాత్ అటాచ్ చేశాను. సో ఇలా హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ ఇచ్చాను. సో ఫ్రంట్ స్మాల్ హోల్ లాగా ఇచ్చానండి. సో ఇలా డిజైన్ చేసుకున్నాను. బ్యాక్ సైడ్కి ఇలా పాట్ నెక్ పెట్టాను బ్యాక్ సైడ్. సో దిస్ ఈజ్ అనదర్ వన్. సో యాక్చువల్గా ఇది చున్నీ అండి, డ్రెస్ చున్నీని నేను ఇలా దీనికి పైన టాప్కి నేను వేరే కలర్ మ్యాచ్ చేశాను. గ్రీన్కి పింక్ అయితే బాగుంటుందని చెప్పేసి పింక్ క్రేప్ క్లాత్ తెచ్చుకొని ఇలా స్టిచ్ చేసుకున్నాను హ్యాండ్స్కి కూడా. సో బ్యాక్ సైడ్ డోరీస్ ఇలా ఇచ్చానండి, ఆపోజిట్ కలర్స్. సో 2 హోల్స్ లాగా పెట్టేసి చిన్న పాట్ టైప్ పెట్టేసి అలా స్టిచ్ చేసుకున్నాను. సో దిస్ ఈజ్ అనదర్ డ్రెస్, కాటన్ శారీ అండి. ఇది కూడా కాటన్ విత్ జెర్రీ శారీ ఇది. సో దీనికైతే ఇలా ఫుల్ ఫ్రాక్ అండి. నాకు చుడీ హ్యాండ్స్ అంటే చాలా ఇష్టము, సో అందుకే చుడీ హ్యాండ్స్ పెట్టుకున్నాను. సో కంకన్రాల్ కలర్ శారీ ఇది, బాగుంటుంది వేసుకుంటే, మంచి కలర్ కనపడుతుంది, న్యూ లుక్ తెలుస్తుంది, వేసుకున్న ప్రతిసారి కొత్తగా కనపడుతుంది. సో ఈ 3 డ్రెస్సెస్ కొంచెం ఫిట్టింగ్ టైట్ అయింది, సో అందుకని వేసుకొని చూపించలేదు. సో ఇదే అండి నా డ్రెస్సెస్ కలెక్షన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఇందులో ఏ డ్రెస్ మీకు బాగా నచ్చింది, సో ఏ డ్రెస్ నేను బాగా స్టిచ్ చేసుకొని కింద కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి. సో బాయ్ అండి. సో నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో మీరు కంపల్సరీ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఇదండి, ఎలా ఉన్నారు అందరు, బాగానే ఉన్నారు కదా. సో నెక్స్ట్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ చేయాలనుకుంటున్నాను, ఆల్రెడీ చేశాను, సో టైం కుదరట్లేదు. సో నెక్స్ట్ వీడియోలలో కుకింగ్ వీడియోస్ పెడతానండి. ఓకే అండి, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నక్ష ఆల్ ఇన్ వన్ బ్లాగ్.